మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు కలిసి వస్తుంటాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. వివిధ రూపాల్లో ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతుంటారు. ప్రయాణాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారుల నుండి ఆశించినటువంటి ప్రోత్సాహకాలు పొందుతుంటారు. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అధికారులతో కొన్ని రకాల కీలకమైన ముఖ్యమైనటువంటి చర్చలు జరుపుతుంటారు. ఆశించిన ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కష్టపడి పనిచేయటం ద్వారా అంచనాలకు చేరుకోగలుగుతారు. మంచి మంచి లాభాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఉత్సాహవంతమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. స్నేహితులతో బంధువులతో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది, బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి సంఘపరమైనటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధువులతో కొన్ని రకాల కీలకమైనటువంటి చర్చలు కూడా జరుపుతుంటారు. ఆర్థిక విషయాల్లో గతంలో ఇబ్బంది పడిన సందర్భాలు, కోల్పోయినటువంటి నష్టాలు తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తుంటారు. ఆహార విహారాదుల్లో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచనలు చేసి కొన్ని ప్రయత్నాలు చేయటం మంచిది. ఇది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆహారం కావచ్చు, ప్రయాణాలు కావచ్చు. ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. శుభకరమైనటువంటి కుటుంబ జీవనాలు సంతోషాన్ని ఇస్తాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం మంచిది. తులసీ దళములు సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించి వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది.